హలో భయ్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మీకు పాయల్ రాజ్పూత్ కొత్త సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను. అదే అనమాట రక్షణ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనమాట. రెగ్యులర్గా ఫార్మాట్లోనే ఉంటుంది. అన్ని సినిమాలలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలాగ ఉంటాయో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇందులో రాజీవ్ కనకాల, మానస్ తదితరులు కూడా నటించారనమాట. ఈ సినిమా యాక్చువల్లీ లాస్ట్ మంత్లో థియేటర్లో రిలీజ్ అయింది భయ్య. కాకపోతే పెద్దగా ప్రమోషన్ చేయలేదన్నమాట హీరోయిన్ రెమ్యూనరేషన్ విషయంలో. అందుకే ఇది పెద్దగా వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలో వచ్చిందనమాట ఆహాలో. ఇప్పుడైతే మనం దీని స్టోరీ బేసిక్ ప్లాట్ లైన్ ఏందని చెప్తాను. హీరోయిన్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటుంది అనమాట భయ్య. అయితే యాక్చువల్గా దామని ఎవరు చంపిరు అనేసి అట్లా సీరియల్ కిల్లర్ ఉంటాడు కదా కొన్ని సినిమాలలో, సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. ఆడు కొంతమందిని చంపుతూ ఉంటాడు, లవ్ చేసి ఎట్లా కొన్ని చాలా డెప్త్ ఉంటుంది అనమాట సినిమాలో. ఇంకా అలా ఆమెను పట్టుకోవడానికే ఈ పాయల్ రాజ్పూత్ క్యారెక్టర్ అనమాట. తర్వాత ఇంకా స్టోరీలో చాలా ఉంటుంది అనమాట. పెద్దగా ఫస్ట్ హాఫ్లో అయితే చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ముందు స్టార్టింగ్లో. తర్వాత దరిద్రంగా ఉందన్నమాట. నాకు కొంచెం కూడా నచ్చలేదు. చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట భయ్య. అది అసలు క్రైమ్ థ్రిల్లర్ అసలు ఎందుకు ఉంది ఈ సినిమా అనేసి నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూసే కానీ కామెంట్ చేయండి. మ్యూజిక్ కూడా పెద్దగా లేదు భయ్య. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం అట్లా ఉంటుంది కానీ చూడొచ్చు అనమాట.